మొదట మన క్రీస్తులో రెండో మారు మరి ఇక్కడున్న పాస్టర్ గారు మెస్సే గారికి సంఘస్థులకు కూడిన వారి ప్రతి ఒక్కరికి యేసునామములో వందనములు. మరి కొన్ని సెకండ్లు ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే మోకరించండి. తలలోంచండి. మహోపరిచితుడా, పునరుత్థానము జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదం ప్రత్యేక నమస్కారములు. ఈ కడమూరు మందిరంలో నేను వాక్యం ప్రకటించుండగా నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించండి. ఈ వాక్యం వింటున్న వారికి, మైకులో వింటున్న వారికి మారు మనసు రక్షణ కలుగజేసి నీ నీతి విషయాలు సత్యవాక్యం బయలుపరచండి. నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు తండ్రి. నేను వాక్యం ప్రకటిస్తే ఈ జనులకు అర్థం కాదు, నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటిస్తే అర్థమవుతుంది. కనుక నీ ఆత్మ ద్వారా వాక్యం ప్రకటించున్నావని, యేసు నామమున అడిగిన వాటిని పొంది ఉన్నామని విశ్వసించిన మీ నామము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంఖ్యాకాండము తీసుకోండి, ఎవరైనా చదవచ్చు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు ఇద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడును. హల్లెలూయా. మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఫస్ట్ వచనం నుంచి చదవండి. మోషే గారు ఒక వివాహం చేసుకుంటాడు కుషి దేశపు స్త్రీని. అందుకు వీళ్ళు వివాదం పెట్టుకుంటారు. ఫస్ట్ నుంచి చదవండి. మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. చాలండి, వింటున్నారు కదా. సేవకులలో, విశ్వాసులలో విరోధం. మోషే ఒక మంచి ప్రవక్త. అంటే మొట్టమొదటి ప్రవక్త ఏమని చెప్పుకోవాలంటే అబ్రహాము. వారు ప్రవక్తనే అంటున్నారు, కానీ మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే బైబిల్లో మోషే అని మనకు ద్వితీయోపదేశకాండం నుంచి బయలుపరుస్తుంది. మోషే ఒక కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకుని ఉంటాడు. ఎవరిని? అది ఒక చిన్న దేశాలు అవన్నీ. కుషు దేశం అంటే ఎంత ఉంటుందంటే మన కన్నుల కంటే చిన్నగానే ఉంటుంది. కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ వివాహ పెళ్లి విషయమై మిరియాము అహరోనులు వీళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుడు. మోసేతనేనా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడా అని ఆయనతో విరోధంగా మాట్లాడినారు. అది యెహోవా విని ప్రత్యక్ష గుడారమునకు పిలిపించాడు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం పిలిపించినప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు? మేఘ స్తంభములోంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మేఘ స్తంభం నుంచి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే వారిద్దరిని మిరియాము అహరోను పిలిపించి మీలో ప్రవక్త ఉండిన ఎడల
యెహోవానగు నేను దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకొకటి కలలో మాట్లాడుతున్నట్టున్నాడు. ఎక్కడ మాట్లాడతాడు? మరి ఒక సేవకుడు 50 సంవత్సరాలు సేవ చేస్తున్నాడంట. నేను చెప్పకూడదు అంటాను, కానీ చెప్తున్నది నేను కాదు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువే 50 సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్నాడంట. సార్ కళలలో దేవుడు కనపడతాడని, కళలో మాట్లాడతాడని చెప్పకండి అంటున్నాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేనే దర్శనమిచ్చి మాట్లాడు. దర్శనం అంటే ఏంటండి? కీర్తన గ్రంథం చదువుకున్నాం. యథార్థవంతులు యెహోవా ముఖ దర్శనము చేయుదురు అంటున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి దాని అర్థము? స్వయంగా మొహం చూస్తారని. హల్లెలూయా. దర్శనం చేసుకోవడం అంటే ఏంటమ్మా? మొహం చూడడము. చూడడమే దర్శించడం. కొందరు దర్శించున్నామంటే చూడడం అన్నది. యథార్థంగా నీవు ఉంటే, వాక్యం ఉన్నది ఉన్నట్టు నువ్వు చెబుతుంటే నిజంగా నువ్వు దేవుని చూస్తావు. బైబిల్ చెప్తుంది కదా, పురాతన కాలం నుంచి దేవుడు కనపడడు అని అన్నారు. మోసే కాలంలో కూడా ఎందుకు కనపడలే? యాకోబు కనపడినాడు. ఆయన అగ్ని రూపం కాబట్టి ఎప్పుడు కనపడలేదు. ఆయనను కనపడినాడు అంటే యాకోబు కనపడినట్టు బైబిల్ ఉందా లేదా? అది ఖండంలో ఉంటుంది. ఆయన తెల్లవారులుగా ఎంత కొట్లాడినాడు, ఫైట్ చేసినాడంట. ఎప్పుడు తెల్లవారులు కలబడినాడంటే కలబడినాడని బైబిల్ ఉంది. నేను దేవుని చూసినాను, దూతలతో కలబడి ఉన్నాను, నేను ఆయన చనిపోలేదని యాకోబు అంటున్నాడు. యథార్థవంతులు యెహోవా ముఖ దర్శనం. అక్కడ ఏమంటాడు? ముఖం అంటే మొహం చూస్తారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మరి బైబిల్ను తృణీకరించి కొన్ని సంఘాలు బాధగా ఉంది. నాకు దేవుడు కనపడనంటున్నారు. కన్నులార దేవుడు చూసి చెవులారైన మాటలే ప్రతి రోజు ఆయన మాకు కనపడుతుంటే దేవుడు కనపడలేదంటే ఎంత బాధగుంటుంది. కాబట్టి ఇక్కడ అహరోను మీరాము అనేవాళ్ళు మోసే పైన తిరగబడ్డారు. ఒక దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఈ మోసే ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాడండి? చెప్పండి. స్త్రీలకు నా కూర్చున్నా లేదు. మోసే ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసింది కూడా బైబిల్లో ఉందండి. అందుకని అడుగుతున్నా, ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాడు? 40 సంవత్సరాలలో పెళ్లి చేస్తున్నాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలలో పెళ్లి చేస్తున్నాడు, బైబిల్ ఉంది. ఇప్పుడు 18 సంవత్సరాలనే పెళ్లి చేస్తున్నారు అబ్బాయిలకు. ఏ సార్, నా భార్యకు నా ప్రార్థన చేయండి, మాకు సంతానం కాలేదు. సరే, దేవుడు ఇస్తాడు. వయసు ఎంత? 18-20 సంవత్సరాలు. పెళ్లి చేసుకోవచ్చు, ఒక సమయం అనేది ఉంటుంది. అయితే 22-23 సంవత్సరాలు అమ్మాయి 18-20 సంవత్సరాలు ఉండాలి. అయితే సేవకులు తొందరగా పెళ్లి చేసుకోరు. హల్లెలూయా. చెప్పండి. ఒక సేవకుడు 50 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నాడు. ఇక్కడ మాపనాడు వాక్యం చెప్పిపోయినా వివాహం కొత్తగా చేసుకున్నాడు. నేను చర్చిలో ఉంటానండి, లేట్ అయిందంటే మా ఇంట్లో పడుకోమంటున్నాడు ఆయన. కాబట్టి కొన్ని సాతానన్న వాడు క్రియేట్ చేస్తుంటాడు. అయితే 50 సంవత్సరాలు ఆయన వివాహం. మోసే గారు 40 సంవత్సరాలలో వివాహం చేసుకున్నాడు. ఎవరిని? కుషు దేశపు స్త్రీని. ఆ స్త్రీని పెళ్లి చేస్తున్నాను బట్టి దేవుడు ఆయనతోనైనా మాట్లాడేది, మనతో మాట్లాడా అని వీళ్ళు మోసే పైన తిరగబడ్డారు. అప్పుడు యెహోవా దేవుడు చూసి, మీరు ప్రత్యక్షపు గుడారముకు రండి అన్నాడు. ప్రత్యేకంగా గుడారం అనేది, గుడారం ఏంటి? ఇల్లే. అప్పుడు ఇంకా బిల్డింగ్ ఉండవు, డైరెక్ట్గా వేసి కట్టినవి అవి ప్రత్యేకంగా ఉంటాయి. మీరు ప్రత్యక్షపు గుడారములకు రండి అని పిలిపించి అక్కడ మేఘ స్తంభంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి? ఆమెను మాట్లాడుతున్నా అంటే మీ ఇద్దరులో మీలో ప్రవక్త అనేవాడు ఉంటే నేనే దర్శనమిచ్చి స్వప్నముందు కళలో మాట్లాడుతున్నట్టున్నాడు. స్వప్నం అంటే కళను ఒకటే. కళలో మాట్లాడతారా? మరి సార్ కళలో మాట్లాడుతున్నాను చెప్పకండి సార్ అని ఒక ఆయన అంటాడు. నేను ఎలా అంటానండి? చెప్పకుండా చెప్తానండి అని చెప్పిన. ఇంకొకటి చాలా చెప్పాను, యేసు ప్రభు కనపడతానని ఆయనే చెప్తున్నా కూడా చెప్పకండి ఆ మాట అంటాడు. పరలోకం నుండి మనిషి వచ్చాడా రాలేదా? చెప్పండి అమ్మా. పరలోకి ఒక మనిషి వచ్చినాడమ్మా, దేవుడు కాదు. మనిషి వచ్చాడని బైబిల్లో ఉంది. అయితే మనిషి రాలేదని ఎందుకు చెప్తాం? బైబిల్ ఉన్నది చెప్తే కరెక్టే కాదు? చెప్పండి. ఇప్పటికి 1000 చర్చిల్లో నేను వాక్యం చెప్తున్నాను.
ఎన్ని చర్చిలలో? 1000 చర్చిలలో చెప్పినాను. ఈ సాక్ష్యం ఏమంటే, రాత్రి నుంచి ప్రభు చెప్తున్నారు, కడమూరు వెళ్ళు. అంత దూరం వెళ్ళాను ప్రభు, ఇక్కడ మెడుతులు వెళ్ళని చెప్పుకోవాలని వాక్యం చూసిన, కానీ ఇక్కడ వీలు కాదు. కడమూరు వెళ్ళు అంటున్నాడు. చెప్తాడండి తప్పక. కాబట్టి మీలో ప్రవక్త అంటే సేవకుడే, దేవుని సేవ చేసే వాళ్ళే. పాస్టర్ అన్న ప్రవక్తే, సువార్తికుడున్న ప్రవక్తే, ఇంకా దేవుని సేవ చేసే వాళ్ళు, యేసుప్రభు దేవుడు నమ్ముకొని చెప్పేవాళ్ళంతా వాళ్ళు ప్రవక్తలు. అప్పుడు ప్రవక్త అంటున్నారు, ఇప్పుడు సేవకులు అంటున్నారు. ఇంకొకటి సువార్తికులు అంటే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో ఎక్కడైనా వాక్యం ప్రకటిస్తారు. ఎలాగా? యథార్థంగా. ఎట్లా ప్రకటిస్తారు వాళ్ళు? యేసు ప్రభు ఒక్కడే దేవుడని, యేసు ప్రభు ఒక్కడే దేవుడిని వాళ్ళు ప్రకటిస్తారు. వాళ్ళ బాధ్యత అది. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష. మైకిల్ చెప్తుందా? చెప్పదు. ఫండ్స్ రావని వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఫండ్స్ కట్ అయింది పైనుంచి, ఫండ్స్ రావని, నీకు ఫండ్స్ రాదని చెప్పరు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడునది. ఇప్పుడు మనకు ఈ గంట గట్టి బెల్లు వస్తుంది కదా, అది నమ్మని వాడికి శిక్ష అని చెప్పదు. మైకు చెప్పరు, వాళ్ళు చెప్తే కదా రికార్డింగ్ చేస్తాయి కదా. ఇప్పుడు ఫండ్స్ రాకుండా కట్ చేస్తున్నారు అక్కడ పైన కేంద్రంలో. అది ప్రార్థిస్తాము, దేవుడు ఇస్తాడు. ఆయన మన మందిరం మాత్రం ఎవరు ఆపలేడు. హల్లెలూయా. ఈ మందిరాన్ని ఎవరు ఆపలేరు. దోర్నాల్లో చెప్పానండి, ఆయన పెద్ద పాస్టర్ నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేశాడు. 2 నెలల మందిరం తయారైపోయింది. హల్లెలూయా. పిలిపిస్తాను, ఫోన్లో ఏం లేదు, మెసేజ్ పెట్టినాను సార్ అన్నాడు. అంతే. అనేక చోట్ల మందిరాలు తయారైపోయాయి. ఓట్ల రామాపురం వెళ్ళి చూడండి, 1 కోటి పైన కట్టించారు. వాళ్ళకు 10 లక్షలు తప్ప ఏం లేవు డబ్బు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కంటే విధంగా వచ్చే సంవత్సరం మందిరం తయారవుతుందని చెప్పినాను. అక్కడ 3 రోజులు వాక్యం చెప్పిన ఓట్ల రామాపురం, ఏ మండలం కొత్తపల్లి కావచ్చు. 1 కోటి రూపాయల పైన కట్టారు చర్చి. అటువంటి చర్చి ఆత్మకూరులో కూడా లేదు. హల్లెలూయా. గొప్పవాడు. ఇంకో పక్క ఊళ్ళో వెళ్ళాను, కానీ అక్కడ వాళ్ళకి చెప్పలేదు. మందిరానికి చెప్పమంటే ఆయన చెప్తాడు, కానీ నేను చెప్పలే. ఎవరు చెప్పలే. వాళ్ళ చర్చిలు అట్లే అయిపోయినాయి, పాదులు తోయించుకున్నారు అంతే. దేవుడు బయలుపరచాడు కనుక, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేనే దర్శనమిచ్చి కలలో స్వప్నంలో మాట్లాడుతున్నట్టున్నా. ఆలోచన చదువుతున్నామా మళ్ళీ? ఇద్దరంటే ఎవరు? మీరేమో అహరోనులు. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు. చూడండి, కలలో మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు లేదా? చెప్పండమ్మా సోదరులారా, అంటున్నాడా లేదా? మరి దేవుడు కలలో మాట్లాడతాడని చెప్పకండి సార్ అంటున్నాడు ఒక పెద్ద ఆయన. చెప్పన్నా వద్ద? చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా.